నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత విశేషాలన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఎవరైనా ఛానల్ గ్రోత్ అవడానికి ఎంతో కష్టపడతారో, కానీ నేనేమో గ్రోత్ అవుతున్న ఛానల్ని గ్రోత్ లేకుండా చేసుకుంటున్నాను. అంటే కావాలని చేయట్లేదని మీకు తెలుసు. చెప్పాను కదండి, ఈ సమ్మర్ అయ్యేంత వరకు కొంచెం బిజీగానే ఉంటాను. ఆ తర్వాత కూడా బిజీగా ఉంటాను అనుకోండి. అంటే అప్పుడు బిజినెస్ వల్ల అయితే కాదులేండి, వర్షాకాలంలో వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి అప్పుడు బిజీగా ఉంటాను. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాక సుమమామలు మర్చిపోయిందని ఎవరో బొంగమూతి పెట్టుకోకండి. నేను వేసే నా ప్రతి అడుగులోనూ మీరు నాకు ఎప్పుడు జ్ఞాపకంగానే ఉంటారండి. మీరు చేసే కామెంట్స్ కి, మీరు చేసే సపోర్ట్ కి మిమ్మల్ని మర్చిపోతానని అస్సలు అనుకోవద్దండి. మీరు నన్ను ఎంతగా నమ్ముతున్నారో, ఎంత అభిమానిస్తున్నారో నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాకే అర్థమైందండి. నాపై మీకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని మీకు మాటేస్తున్నాను. కాబట్టి ఛానల్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చూసే వాళ్ళకి మంచి మంచి వీడియోస్ అందిస్తూనే ఉంటాను. అలాగే నా మీద ఉన్న నమ్మకంతో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకునే కస్టమర్స్ కి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూనే ఉంటాను. ఓకేనండి, ఇక ఈ వీడియోలోకి వస్తే అమ్మాళ్ళ ఇంటికి బిజినెస్ కారణంగా అయితే వచ్చామండి. అమ్మాళ్ళ ఊర్లో గుమ్మడికాయలు ఎక్కువగా ఉంటాయండి. వాటి కోసం వచ్చి వాటితో పాటు మల్టీగ్రెయిన్ ఆటో కూడా పట్టించుకొని తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి. ఈ వీడియోలో ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, మంచి క్వాలిటీ ఫుడ్ తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. మరి అలాంటి ఫుడ్ కావాలంటే సమాజంలో ఎవరైతే మంచి పంట పండించాలనుకుంటారో, ఎవరైతే అలాంటి పంట పండించి ప్రజలకు అందించాలనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ సమాజం తప్పకుండా సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే సామాజిక బాధ్యత ఉన్నోళ్ళు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఒక మహావృక్షం లాంటి వాళ్ళండి. ఒక చెట్టు గాలిని నీడని ఇస్తూ, చెట్టు మీద పక్షులకు నివాసం ఇస్తూ, తను బ్రతుకుతూ పక్క వారికి కూడా ప్రాణాధారంగా ఎలా ఉంటుందో అలాగే ఒక మంచి మనిషి ఆలోచనలు కూడా సమాజానికి మేలు చేస్తాయి తప్ప కీడు మాత్రం చేయవు. మంచి పని చేసే ప్లేస్ లో ఎవరైనా కావచ్చండి. డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఆఖరికి చెప్పులు కుట్టుకునే సామాన్యుడైనా కావచ్చు. మంచి పనులు చేసేవారిని మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మాక్సిమం నా వీడియోస్ చూసే వాళ్ళందరూ అలా ఆలోచించేవాళ్ళని నేను అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో షేర్ చేయండి. ఇక రీసెంట్ గా నేను గ్రైండర్ కొనుక్కున్నానండి. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాక ఖర్చు చాలా భారీగానే అవుతుందండి. భారీగా అంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళకి 10,000, 20,000 అంటే భారీ ఖర్చే కదండి. ఇప్పుడు నేను కొనుక్కున్న గ్రైండర్ 20,000 అండి. కొన్ని కారణాల వల్ల ఈ గ్రైండర్ అప్పు చేస్తే కొనుక్కున్నానండి. ఇప్పటి వరకు ఇంట్లోకి అవసరమయ్యే ఏ వస్తువు అప్పు చేసి కొనుక్కోలేదండి. ఫస్ట్ టైం గ్రైండర్ కొన్నాము. ఆల్రెడీ నాకు ఇంట్లో గ్రైండర్ ఉందండి. అయితే అది 1/2 kg పప్పు మాత్రమే పడుతుంది. నా పాత గ్రైండర్ ఇదేనండి. ఇది ఉండగా ఇంకో గ్రైండర్ ఎందుకు అన్నానంటే, ఈ గ్రైండర్ లో కేజీ పప్పు రుబ్బాలంటే గంటన్నర టైం పడుతుందండి. అందుకని దానికంటే పెద్ద గ్రైండర్ కొనుక్కున్నాను. అదే గంట ఈ గ్రైండర్ లో అయితే కేజీ పప్పు అరగంటలోనే అయిపోతుంది. ఒక ట్రిప్ లో కేజీ పప్పు రుబ్బాలంటే అరగంటలోనే అయిపోతుందండి. నాకు చాలా టైం సేవ్ అవుతుంది. ఆ టైం సేవ్ అవడం కోసమే పెద్ద గ్రైండర్ కొనుక్కున్నాను. వాటితో పాటు ఇక్కడ కనిపించే ఈ స్టీల్ బిందె కూడా కొనుక్కున్నానండి. ఇలాంటి బిందెలు రీసెంట్ గా ఇంకో 2 బిందెలు కూడా కొనుక్కున్నానండి. ఇంత పెద్ద పెద్ద బిందెలు దేనికి కొన్నానంటే, చల్లమిరగాయలు కడగడానికి, మజ్జిగలో ఊరేయడానికి వీలుగా ఉంటాయని కొన్నానండి. ఇక పెద్ద గ్రైండర్ కొన్న తర్వాత పాత గ్రైండర్ అమ్మ వాళ్ళకి ఇచ్చేసానండి. మా ఇంట్లో ఒక గ్రైండర్ పెట్టుకోవడానికే ప్లేస్ ఉండదు, మళ్ళీ ఇంకో గ్రైండర్ అంటే కష్టం కదండి. అందుకని ఒక గ్రైండర్ అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను. పైగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక గ్రైండర్ ఉండడం వల్ల ఒకవేళ వడియాలు ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ పిన్ని కూడా వడియాలు పెట్టేస్తారని పాత గ్రైండర్ అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను. గ్రైండరు రవ్వ దోసల పిండి పట్టించడానికి, మల్టీగ్రెయిన్ ఆటా పట్టించడానికి కావలసిన చిరుధాన్యాలు, కారం పట్టించడానికి ఎండుమిర్చి అవన్నీ పట్టుకుని ఆటోలో మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామండి. కొంప తీసి ఆటో కొనేసుకున్నారా సుమా అని అనుకోకండి. ఆటో మా వారి వాళ్ళ ఫ్రెండ్ దండి. ఒకరోజు ఆటో ఇమ్మని డీజిల్ కొట్టించుకొని తీసుకున్నామండి. కామెంట్స్ లో ఆటో కొనేసుకోవచ్చు కదా సుమా అని సజెషన్స్ ఇస్తున్నారు. ఆటో కొనుక్కోవడం అంటే తిరణాల్లో ఆట బొమ్మ కొనుక్కున్నంత ఈజీ కాదు కదండి.
ఆటో ఉంటే దాన్ని మెయింటైన్ చేయగలగాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, లైసెన్స్ ఉండాలి, ఇంటి దగ్గర దాన్ని పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉండాలి, దాన్ని రోజు సర్వీస్ చేయడానికి మా వారికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఒకవేళ మీ అందరి దయ వల్ల బిజినెస్ సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు ఎలాగో తప్పదు. అవసరాన్ని బట్టి ఇప్పుడైతే అవసరం లేదండి. వీలైనంత వరకు మేము కొనుక్కునే ఏ వస్తువైనా సరే అది ఎంత వరకు అవసరమో దాన్ని బట్టే కొనుక్కుంటామండి. ఇక ఎండుమిర్చి ఇంటి దగ్గరే శుభ్రం చేసేసి తెచ్చేసామండి. అమ్మ వాళ్ళకి పిండి మిల్లు, కారం మిల్లు ఉంది కాబట్టి కారం పిండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పట్టించేస్తున్నానండి. వచ్చే ఆర్డర్స్ని బట్టి ఇక్కడ అమ్మ నాన్న కూడా తయారు చేసి ఇచ్చేలా అమ్మ వాళ్ళకి కూడా ఇస్తున్నానండి. ఇవి కాక ఇంటి దగ్గర నేను కూడా తయారు చేస్తున్నాను. ప్రోడక్ట్స్ తయారు చేసే విషయంలో అమ్మ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారని మీరు డౌట్ పడిన అవసరం లేదండి. నా పని విధానం మీకు ఎలా నచ్చిందో అమ్మ వాళ్ళ పని విధానం కూడా మీకు అలానే నచ్చుతుందండి. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలని ఎలా అంటారో, తల్లిని చూసి పిల్లని చూడాలని కూడా అంటారు కదండి. అమ్మ నాన్న కష్టజీవులు కాబట్టే వాళ్ళలాగే నేను కష్టపడతాను, నాలాగే వాళ్ళు కూడా కష్టపడతారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా వారు, మా అత్తయ్య అండి. ఛానల్ పరంగా అయితే నాకు అంతంత మాత్రంగానే హెల్ప్ చేసేవాళ్ళు. బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా అంతంత మాత్రంగానే హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు కంప్లీట్ గా హెల్ప్ చేస్తున్నారండి. అంటే ఆర్డర్స్ వచ్చే విధానం చూసి అర్థం చేసుకున్నారో, లేదంటే వాళ్ళ మనసుకి చెయ్యాలనే ఆలోచనతో చేస్తున్నారో ఏమో తెలియదు కానివ్వండి, బిజినెస్ లో అయితే సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా హెల్ప్ కూడా చేస్తున్నారండి. ఆడవాళ్ళం ఎవరమైనా సరే ఏదైనా చేస్తామంటే మాక్సిమం ఇంట్లో ఎవరూ ఒప్పుకోరండి. కానీ మనం కష్టపడుతూ ఉంటే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్లే అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారండి. కాబట్టి మీకు కూడా ఏమైనా చెయ్యాలనిపిస్తే చిన్నగా స్టార్ట్ చేయండి. మీ కష్టాన్ని చూసి మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇక ప్రీవియస్ వీడియోలో ఒకసారి నాన్న గుమ్మడికాయలతో పాటు ధాన్యం కూడా తెచ్చారు కదండి. ఆ ధాన్యం అయిపోయింది, అందుకని అటుకుల కోసం ధాన్యం మళ్ళీ తీసుకుని వెళ్తున్నాము. ముడి అటుకులు టేస్ట్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయో ఏమో తెలియదు కానివ్వండి, అటుకులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కొక్కరు 5 కేజీల నుండి 10 కేజీల వరకు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అలాగే నేను తయారు చేసే హెర్బల్ ఆయిల్ కూడా మన కస్టమర్స్ కి చాలా బాగా నచ్చిందండి. అందుకని హెర్బల్ ఆయిల్ కోసం మందార, కలబంద కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుండి తీసుకువెళ్తున్నాను. సంక్రాంతి టైంలో నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది కదండి, అప్పుడు పొలంలో ఈ బస్తాలు ఎత్తినందుగా వచ్చిందండి. ఇక రైట్ సైడ్ లో కనిపించే ధాన్య బస్తాలు అమ్మ వాళ్ళవండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్న బస్తాలు మావి. మా ధాన్యమే అటుకులు పట్టేస్తున్నామండి. అసలైతే ఈ ధాన్యం మా సొంతానికే పండించుకున్నామండి. అయితే బిజినెస్ స్టార్ట్ చేశాం కాబట్టి ధాన్యం సొంతవే కాబట్టి బిజినెస్ లో అటుకులు యాడ్ చేసాము. పచ్చళ్ళు కూడా పెట్టచ్చు కోసమా అని అడుగుతున్నారు. పచ్చళ్ళు అయితే పెట్టదలుచుకోలేదండి. పచ్చళ్ళు మా అత్తయ్య చాలా టేస్ట్ గా పెడతదండి. అయితే పచ్చళ్ళు పెట్టి ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి మా ఇంట్లో ప్లేస్ లేదండి. అందుకని పచ్చళ్ళు అయితే పెట్టట్లేదు. ప్రస్తుతానికి గుమ్మడి వడియాలు, చల్లమిరగాయలు మీరు ఎంత ఆర్డర్ పెట్టుకున్నా ఇవ్వగలనండి. అవి కూడా ఈ సమ్మర్ సీజన్ లోనేనండి. నెక్స్ట్ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే అవి కూడా ఉండవు. నేను చేసే ఈ వ్యాపారంలో లాభం లేకపోయినా నష్టం మాత్రం రాకూడదు అనుకుంటున్నానండి. అందుకే నేను ఏవైతే మీకు ఈజీగా అందించగలనో అవే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం ఏదైనా స్టార్ట్ చేసామనుకోండి, మినిమం 5-6 నెలలైనా ఓర్పుగా సహనంగా చేసుకున్నాం అనుకోండి, ఈ 5-6 నెలల్లో బిజినెస్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి బిజినెస్ పెంచుకోవాలో తగ్గించుకోవాలో ఒక నిర్ణయానికి రావచ్చు. స్టార్ట్ చేసిన వెంటనే దాని గ్రోత్ ఎలా ఉందో చూసుకోకుండా ఇన్వెస్ట్ చేసామనుకోండి, నష్టం వస్తే తట్టుకోలేము. అందుకని వ్యాపారం ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఈ రోజుల్లో కొంచెం తెలివిగా ఆలోచించి చేసుకోవాలే గానండి, డబ్బు సంపాదించడం కష్టమేమీ కాదండి. ఒకవేళ ఫ్యూచర్ లో నేను చేసే బిజినెస్ గ్రోత్ అయితే ఓకే, ఒకవేళ గ్రోత్ కాకపోతే ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకున్నానండి. అంటే ప్లాన్ అంటే ఏం లేదులేండి, ఏవైతే ఫుడ్ వెబ్సైట్లు ఉంటాయో వాళ్ళకే డైరెక్ట్ గా నా ప్రొడక్ట్స్ ని మార్కెట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. కానీ ప్రస్తుతానికి మన కస్టమర్స్ అయితే ఆ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదులేండి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనూ వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉంటున్నాయండి. ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఆదాయం కూడా పెరిగితేనే ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా హాయిగా ఉండగలుగుతాము. నా సంసారం వృద్ధిలోకి రావడానికి చాలా కష్టపడుతున్నానండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని మీ అందరూ నన్ను దీవించండి. మీ చల్లని దీవెనలతో
ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. ఓకేనండి. ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు మీ అడ్రస్ లో అన్ని క్లియర్ గా పెట్టండి. మీరు అడ్రస్ ఎంత క్లియర్ గా పెడితే అంత ఫాస్ట్ గా మీ పార్సిల్ మీకు రీచ్ అవుతుంది. చూసారు కదండి, అమ్మాళ్ళింటికి వెళ్ళడం, అక్కడ రెడీ చేసుకునేవి అక్కడ రెడీ చేసుకుని తేవడం, ఇక్కడ రెడీ చేసుకునేవి ఇక్కడ రెడీ చేసుకుంటూ పగలంతా ఆర్డర్స్ తీసుకుని నైట్ అంతా పార్సిల్ ప్యాక్ చేస్తూ ఈ విధంగా అయితే మా రోజులు గడుస్తున్నాయండి. నేను ఆర్డర్స్ చెప్తుంటే మా వారు ప్యాక్ చేస్తున్నారనమాట. ఇల్లు చిన్నగా ఉన్నందుకు కొంచెం ఇబ్బందిగానే ఉందండి. ఇంత చిన్న ఇంట్లో నేను ఇవన్నీ ఎలా సర్దుకుంటున్నానో ఏంటో తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోస్ లేట్ చేస్తున్నానని మధ్య మధ్యలో షార్ట్స్ అయినా పెట్టమని అడుగుతున్నారు. నాకు వీలైతే గనుక తప్పకుండా పోస్ట్ చేస్తానండి. నేను చేసే బిజినెస్ ఫుడ్ బిజినెస్ కాబట్టి అందులో వడియాలు చల్లమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇది వడియాలు పెట్టుకునే సీజన్ కాబట్టి కొంచెం బిజీగా ఉంటున్నానండి. కనీసం నేను చేసే పనిని వీడియో తీసే వాళ్ళు ఉన్నా ఎలాగోలాగా పెట్టేదాన్ని. ఆర్డర్స్ ఉండగా వీడియోస్ తీసుకుంటే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి టైం బ్యాలెన్స్ చేయలేకపోతున్నానండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరు. అలాని నిర్లక్ష్యం అయితే చేయనండి. మీతో షేర్ చేసుకోవాల్సిన విశేషాలు ఇంకా చాలా చాలా ఉన్నాయండి. త్వరలోనే మళ్ళీ మంచి మంచి వీడియోస్తో వస్తాను. ప్రస్తుతానికి వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయో మీరు చూసి అర్థం చేసుకుంటారని ఈ వీడియో మీకు షేర్ చేశానండి. ఈ వీడియోలో మీరు అమ్మాళ్ళింటికి వెళ్ళడం రావడం, బిజినెస్ కి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం, స్టాక్ రెడీ చేసుకోవడం, ప్యాక్ చేసుకోవడం అన్నీ చూసారు కదండి. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఆర్డర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జస్ట్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలు. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.